కాంగ్రెస్ మోసాలు హామీల అమలుపై ప్రశ్నిస్తే ప్రతిపక్షంపై ఏడుస్తున్నారు. ఇంకెన్ని రోజులు ప్రతిపక్షాల మీద పడి కాలం వెల్లదీస్తారు? 15 నెలల్లో ఇచ్చిన హామీలు, చేసిన పనులను చెప్పండి అని అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రుణమాఫీ మీద బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్. రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ 20,000 మందికి అయింది సార్. ఇంకా 31,000 మందికి కావాలి సార్. వాళ్ళని చెక్ చేసుకోమనండి సార్, మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్. వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి. ఒకటి నంబర్ 1. నంబర్ 2, మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్. వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్. 2 విడతలుగా పోయిన ప్రభుత్వంలో 2 విడతలుగా రుణమాఫీ చేస్తే వారు 1 విడతగా అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్. అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవో చెప్పురు సార్. వాళ్ళు ఇచ్చినవి చెప్తున్నారు. అసలు ఎంతమంది అప్లై చేసిర్రు, మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్. మేము ఇచ్చింది 2018 మీరు ఎంత ఇచ్చిర్రు అటు ఇట్లా అంటున్నారు సార్. మేము ఇచ్చినాము, మా చేతనైనంత ఇచ్చినాము, మాకు తోచినంత ఇచ్చినాము. దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు, బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు. ఎలక్షన్లు అయిపోయినాయి సార్. మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్. రోజు సార్ పొద్దున్నది 15 నెలలు అయింది సార్. 15 నెలలు అయింది, ఇంకా మా మీద ఏడిపోయిందుకు సార్? మీరేం చెప్పిరో చేసి చూపెట్టండి సార్. మీరేం చేసిండ్రు, మీరేం చెప్పిర్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి. అది పాయింట్ సార్. మా మీద ఏడుపు పాయింట్ కాదు సార్. ఇది వద్దుగా చాలు. 15 నెలలు అయింది ఏడబట్టి ఇంకెన్నో ఏడుస్తా సార్ మా మీద. కాబట్టి నేను మళ్ళొకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనం చేస్తా ఉన్నా. నా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 సుమారుగా ఉంటే 20,000 మందికే అయింది రుణమాఫీ, 30,000 మందికి కాలేదు. ప్లస్ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సార్లు 2 విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది. ఇది నంబర్ 2. ఈ 2 విషయాల్లో మీరు చెక్ చేసుకొని మీ రిప్లైలా ఇస్తారా, సీఎం గారు రిప్లైలు ఇస్తారా, అది మీరు తెలుసుకోండి. నంబర్ 2 అట్లనే సార్ ఇప్పుడు అన్ని బోనస్ అయిందా సార్? ఎంతమందికి ఇవ్వాల్సి ఉండే ఎంతమందికి ఇచ్చారు సార్ బోనస్? 500 బోనస్. అది చెప్పాలా సార్? రైతు భరోసా ఎగ్గొట్టలేదా సార్? వానాకాలం ఎగ్గొట్టలేదా సార్? మొన్న ఇస్తామన్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చారు చెప్పాలి కదా సార్? ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉందో కూడా చెప్పాలి కదా సార్? అట్లా ప్రతిదీ అంతే సార్. మహాలక్ష్మిలో 4,000 పెన్షన్ వచ్చిందా సార్? 2,500 వాళ్ళు చెప్పింది సార్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.